అనగనగా ఒక చిన్న పల్లెటూరులో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చాలా మంచివాడు, కాని కొన్నిసార్లు అబద్ధాలు చెప్పేవాడు. అతని తల్లిదండ్రులు అతనికి నిజాయితీ ఎంత ముఖ్యమో పదే పదే చెప్పేవారు. కాని రాము వారి మాటలను అంతగా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు రాము స్కూలుకు వెళ్లే దారిలో ఒక పర్సు దొరికింది. దానిని తెరిచి చూడగా అందులో చాలా డబ్బు ఉంది. రాముకు చాలా సంతోషం వేసింది. ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోవాలని, చాక్లెట్లు తినాలని అనుకున్నాడు. కాని అదే సమయంలో ఇది మరొకరిదని, తిరిగి ఇచ్చేయాలని అతని మనసులో ఒక చిన్న సందేహం వచ్చింది. రాము కొద్దిసేపు ఆలోచించాడు. ఈ డబ్బు నాది కాదు అని ఎవరికీ తెలియదు కదా అనుకున్నాడు. నేను దీనిని ఉంచుకుంటే ఎవరికీ నష్టం లేదు. కాని అతని తల్లిదండ్రుల మాటలు గుర్తొచ్చాయి. నిజాయితీ అనేది అత్యుత్తమ విధానం. అతను ఆలోచిస్తూనే స్కూలుకు చేరుకున్నాడు. క్లాసులో కూర్చున్నాక టీచర్ తరగతిలో అందరినీ పిలిచి, పిల్లలారా, ఎవరికైనా పర్సు దొరికిందా? మన గ్రామంలోని ఒక పెద్దాయన తన పర్సు పోగొట్టుకున్నారని, అందులో చాలా డబ్బు ఉందని చెప్పారు. ఆయన చాలా బాధగా ఉన్నారు అని చెప్పారు. రాముకు గుండె వేగంగా కొట్టుకుంది. ఇప్పుడు ఏమి చెయ్యాలి? అబద్ధం చెప్పి డబ్బును దాచుకోవాలా, లేక నిజం చెప్పి పర్సును తిరిగి ఇచ్చేయాలా? అతని ముఖం కందిపోయింది. అతను భయపడ్డాడు. కాని నిజం చెప్పడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. రాము లేచి నిలబడి, టీచర్, నాకొక పర్సు దొరికింది. అది ఇదేనేమో చూడండి అంటూ పర్సును టీచర్కి ఇచ్చాడు. టీచర్ ఆ పర్సును తీసుకుని అందులోని డబ్బును లెక్కించారు. అది సరిగ్గా ఆ పెద్దాయన చెప్పినంతే ఉంది. టీచర్ చాలా సంతోషించి రామును మెచ్చుకున్నారు. సాయంత్రం ఆ పెద్దాయన స్కూలుకు వచ్చి రామును కలిసి ధన్యవాదాలు చెప్పారు. నువ్వు చాలా నిజాయితీపరుడివి రామూ, నీ నిజాయితీకి నేను చాలా సంతోషిస్తున్నాను అని అన్నారు. ఆయన రాముకు బహుమతిగా కొన్ని చాక్లెట్లు ఇచ్చారు. రాముకు చాలా ఆనందంగా అనిపించింది. డబ్బు దొరికినప్పుడు కలిగిన ఆనందం కంటే నిజం చెప్పి పర్సును తిరిగి ఇచ్చినందుకు కలిగిన సంతోషం చాలా గొప్పదని రాము గ్రహించాడు. ఆ రోజునుండి రాము ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. అతను ఎల్లప్పుడూ నీతిగా, నిజాయితీగా ఉండేవాడు. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. అబద్ధాలు తాత్కాలికంగా సహాయపడవచ్చు, కాని చివరికి నిజమే గెలుస్తుంది. నిజాయితీగా ఉండటం వల్ల మనకు గౌరవం, సంతోషం లభిస్తాయి.